హాయ్ ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జయమాలిని తమిళనాడు చెన్నైలో జన్మించింది. చిన్న వయసులోనే నృత్యకళ పట్ల ఆసక్తి పెంచుకుంది. ఆమెకు కూచిపూడి, భరతనాట్యం మీద మంచి పట్టు ఉండేది. 1970లలో తెలుగు సినిమాలో ఐటెం డాన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఆ కాలంలో అందరి మధ్యలో నిలిచిన పేరు జయమాలినిదే. చిరంజీవి, బాలకృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్ లాంటి అగ్రహీరోల సినిమాల్లో ఆమె ప్రత్యేక నృత్యాలకి మంచి క్రేజ్ ఉండేది. యమగోళ, అడవిరాముడు వంటి అనేక సూపర్ హిట్ సినిమాలలో జయమాలిని చేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఆమె కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో కామెడీ మరియు చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ప్రత్యేకంగా విలన్లతో కూడిన పాటల్లో జయమాలిని స్క్రీన్పై వస్తే హాల్స్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయేవి. జయమాలిని ప్రత్యేకత ఏమిటంటే శృంగార నాట్యము చేస్తుంది, శాస్త్రీయ భరతనాట్యం స్టెప్పులు చూపుతుంది. ఆమె ఎంట్రీ ఉంటే హాల్స్ విజిల్స్ చప్పట్లతో మారుమోగిపోయేవి. ఆమెను 1970 నుంచి 80ల మధ్య కాలంలో ఐటెం సాంగ్స్ క్వీన్ అని పిలిచేవారు. జయమాలిని కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది.